కేక్ తెచ్చినామా? అగ్గి పెట్టరా ఉంది క్యాండిల్ ఉంది. కొడతారా? బాగా కట్ అవుతుంది కొంచెం కడి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక విషయం అయితే తెలిసింది. అదేంటిదంటే ఈరోజు మా అజ్జి గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే రండి. పొద్దుగా నుంచి చెప్పలేగా హ్యాపీ బర్త్డే అజయ్. ఫస్ట్ చెప్పారు వీళ్ళందరికంటే నేను చెప్పిన ఫస్ట్ నా బర్త్డే సందర్భంగా పిట్టలకు చల్లుతాను. అరే నీ బర్త్డే సందర్భంగా పిట్టలకు చల్లు. ఇగో మాకు అందరికి తెలియని విషయం ఒకటి తెలిసింది. ఇప్పుడు ఏంటిదంటే తేజ గారు స్పెషల్ గా మరీ ఫోన్ చేసి పిలిపించిండు అట. వాడు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడు. అరే ఎవరు చేసినా నీకు అది చేసిందా? ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట. మేము కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఇగో వీడు లేడనుకో వాడు వచ్చి వీడిని అడుగుతాడు, వాడు లేడనుకో వీడు వచ్చి వాడిని అడుగుతాడు. అప్పుడు వచ్చే వాళ్ళని అడిగినాడు. పొద్దుగాల వచ్చిండు తేజాడు అన్నవా అన్నాడు, లేడని చెప్పా చలో వెళ్ళిపోయాడు. అదే ఉండని చెప్తే ఇనోండి ఇక అన్నదమ్ములు బాగా క్లోజ్ అయిపోయింది. ఒక ఫోటో సో మన ఆడియన్స్ మన ఫ్యామిలీ తరఫున మావానికి అయితే బర్త్డే విషెస్ అయితే తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇలా మాయమైతే అంటే కదా ఎవరు రాలే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సిద్దిపేటకి అయితే పోదాం, కొద్దిగా సామాన్ తీసుకుని ఉంది. అట్లే వీనికి ఒక కేక్ తీసుకొని వద్దాం. ఇంకేం నేను కేక్ కోపిస్తాం. వీడియో సర్ప్రైజ్ ప్లాన్ చేసినాడు, తర్వాత చూస్తాం. తేజ స్టార్ వినేసుకోరు లోపల వేసుకో బండి బడిదాలో ఇంకా డిప్కే పోయి ఇప్పుడైతే అజయ్ అయితే ఇంటికి పోయాడు. అజయ్ మన తేజగాడు అయితే ఇంటికి పోయారు. అంటే ఆయన బండి తీసుకొచ్చినాడు అటుడికి. ఆ బండి వాళ్ళ నాన్న కావాలట. దానికోసం మనం ఇంటికాడ పెట్టి డైరెక్ట్ మనం రోజు వాటర్ ప్లాంట్ తెచ్చుకుంటాం కదా. ఆ ప్లాంట్ కాడికి అయితే ఇద్దరు వస్తారు. ఇక ఆడి నుంచి మొత్తం ఆరుగురం అయితే కలిసి సిద్దిపేటకి అయితే పోతాం. ఇక వాడిని అజిగాని బండి ఇంటికాడ పెట్టి వాడిని ఎక్కించుకొని రారా అని పంపిస్తే అజిగాడు ఎప్పుడు పోయినా వాడు ఫోన్ మాట్లాడుకుని వెళ్ళలే కనబడతలేడు. మనలేమో మంచిగా ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. మాకేమో మొత్తం ఎంటకెళ్ళి ఎండ కొడుతుంది ఘోరంగా. ఎండ మొత్తం మంచిగా వాన కొడితే అయిపోయి చల్లగా ఉంటుంది. దగ్గర వాన కొట్టడానికి ఇప్పుడు ఒక వారం అవుతుంది. ఎండాకాలం దగ్గర ఎండ కొడుతూనే ఉంది రోజు. ఓకే పడగొడతా అంటే పడగొట్టు. ఎట్లా పోతావు ఇప్పుడు అడుగు ఆపే ఇరికినావారా తిరిగిడు జర్ర నిమ్మలమైండు. ఇవంతా కిర్కపోయిండు. ఇలా జింగిడియాలకి ఇదే లొకేషన్ చెప్పి మాకంటే 5 నిమిషాలు ముందుగా పంపించినాం. మళ్ళీ మేమే వచ్చినాం కానీ వాళ్ళైతే రాలే. ఇంకా టైసన్ గారు ఇప్పుడు వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ తీసుకురావడానికి దుకాణంలో పోతున్నావు. ఏంటిది తెలుసా, అజిగాడు వచ్చేసి మా తమ్ముడు గాడే కానీ వాళ్ళ మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. అది బర్త్డే కదా, రూపాయి కేక్ ఉంటుంది చూడరా, లోపల కింద పేపర్ వస్తుంది. వానికి ఏం చెప్పినాం అంటే గోల్డెన్ బేకరీ పోదాం, ఒక కేక్ తీసుకుందారా, కోసుకొద్దాం పా అని చెప్పినాం. కాకపోతే ఏం చేస్తామంటే ఆ రూపాయి కేక్ తీసుకుంటాం, ఎక్కడన్నా కడి చెప్పిద్దాం దాన్ని. రియాక్షన్ ఏముంటుంది, అరే
వాడి రియాక్షన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మొత్తం రావాలి, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత తీసుకుందాం వేరేది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేద్దాం కేకు అడిగినాను ఫస్ట్ అసలు ఏమని అడిగినాడా? మైసూర్ పాకులు ఉన్నాయట మన మైసూర్ పాకులు ఏం చేసుకుంటావా? మైసూర్ పాక్ ఎక్కువ పెద్ద బాదుషలు ఉన్నాయట అంటే పెట్టు గొడపండి బండి పెట్టరా బండి ఒక చక్కెర పెట్టాం ఇద్దరు ప్రోమాక్స్. అరే తేజ కింద పచ్చిగా అయిందా? కింద పచ్చిగా అయిందా చూసుకో ఒకసారి. క్యాన్ మీద నీళ్ళు పోయినారా? బర్త్డే అంటే బర్త్డే పాట వాడు Many greetings to you. Many greetings to you. Happy birthday to you. పుట్టినరోజు జయజయలు చిట్టి బాబాయి, నేను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. పాట రాదురా? ప్రతి ఏటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జయజయలు పెద్ద జై. ఇప్పుడు మన వాళ్ళు ఎటు వేరు అనుకుంటున్నాం? 7,000 నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, మంచి సర్ప్రైజ్ ఏంటి ఉన్నది. వచ్చినాక ఆగం కాకు, ఓకే? లేదా పట్టింపే మంచి సర్ప్రైజ్ సూపర్ బాగుంటది. ఇంకా ఇప్పటికి నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నీ లెక్క ఎంత? ఇప్పుడు 90 అయిపోయినాయి, 20 రన్నింగ్. 20 రన్నింగ్. ఇంకా మధ్య 20 ఏళ్ళు ఉంటాడు. నాకంటే పెద్దనే. నువ్వెంత? నేను కంటే 19 ఉంటా. మొన్నే 19 ఉంటాడు. నాతోటాడు నీతోటాడు. డింపెంత? డిపి కాదే 5 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. మొన్ననే ఆ తేజారే ఇట్లా అంటుండు అజయ్. ఆయన కంటే బచ్చ కానీ వీడికే ఉండవు సంకలకు. అనుకుందే వాడు 20 కదా మరి. 2007 నేను 2027 20 రన్నింగ్ నీదా? నేను నీ మంత్ ఎంత? వన్ మంత్ ఎంత? నీ మంది ఎంత? సో మొత్తానికి అయితే స్క్రాప్ షాప్ దగ్గరికి వచ్చినాం. మనకు కావాల్సిన డ్రిప్ పైపులు అయితే తీసుకొని పోవాలి. మన స్పెండర్కి ఒక రీమ్ కావాలి, ఒక రీమ్ అయితే దొరికింది. దీన్ని పట్టుకోబోతున్నాయి కదా, ఎక్కిదా. ఇది కూడా కావాలి ఒకటి. ఇద్దరు మంచి కూర్చున్నారు. ఏమంటుండు తెదాడు ఏమని అంటున్నా? మంచిగా ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. నా ఇక్కడ గిన్నె ఉంటాయి, అవి అటు ఇటు ఇవ్వ మనకు అవసరం. ఇవన్నీ తక్కువ ఇవన్నీ అంటే ఇంకా దొరకలేదా? బర్త్డే నాడుకి ఇనుప సామాన్ దుకాణంలో పడి తిరుగుతుర్రు. అది అనుకుంటున్నాను. ఒక జోక్ ఉందా? కేక్ దగ్గరికి పోతుంటే మధ్యలో మనకి షాప్ అయితే కనబడుతుంది. మనలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే
మసాలాకి పొట్లాలు తీసుకుపోతున్నాం. కుకింగ్ అప్పుడు ఏం చేస్తున్నాం అంటే పెద్ద డబ్బాలు తీసుకొచ్చి డబ్బాలో పోసుకునే వరకు అంత ఉడతలే ఖరాబ్ అవుతున్నాయి. అవి ప్లస్ ఈ మసాలాకి ఇవే తీసుకుపోతాం. ఇది ఎప్పుడైనా కుకింగ్ ఉంటే డైరెక్ట్ అది వేసేయచ్చు, డైరెక్ట్ జీలకర్ర వేసేయచ్చు కదా అందా. సో ఈ తలకాయ నొప్పి ఉండదు. మసాలాలనే ఓన్లీ 9 వెరైటీస్ ఉంటాయట. దానిలో మనకు 5 సరిపోతాయి కావచ్చు, 5 రకాలు. ఇగో మనకు బాగా ఒడిచేది ఏంటంటే చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, అల్లం వెల్లిగడ్డ కూడా చిన్న చిన్న పేస్ట్ ఉంటుందా? పేస్ట్ డబ్బాలే ఉంటాయి, చిన్న డబ్బాలు ఉంటాయి. చికెన్ ఉంటుందా? 25 రూపాయల బాక్స్ సరిపోతుంది. చికెన్ మసాలా, మటన్ మసాలా ఏమవుతుందా? ఇయ్యిగా ఉండండి, ఎప్పుడో సార్ ఉండతాం కావచ్చు. మటన్ మసాలా మా దాంట్లో కూడా తిన్నాడు, ఆ బాధకి ఎక్కువ ఉండవు. గరం మసాలా అన్న, గరం మసాలా కావాలి. దానిలో కూడా వచ్చింది పసుపు గరం మసాలా, పసుపా. కాకపోతే ఎక్స్పైర్ ఉన్నాయా? చాలా రోజులు సంవత్సరం ఉంటుంది. రైట్. సంవత్సరం తర్వాత నీకు ఉడవకపోతే కూడా నేను రిటర్న్ తీసుకుంటా మళ్ళా. రైట్. రిటర్న్ కూడా ఇంకేది మంచిగా చెప్తున్నా. ఇంకేంద్రా సంవత్సరం తర్వాత మీకు ఉడవకపోతే కూడా రిటర్న్ తీసుకుంటా అంటున్నా. మాట చెప్పలే అరే ఎక్స్పైర్ అయిపోయినాక తీసుకున్నట్టు కదా. చూడు ఎన్ని రకాలు వచ్చినాయి చూడు. 1 2 3 4 5 రకాలు. సిటీలోకి వచ్చినాక ఏమేమో కనబడుతున్నాయి. ఏమేమో సిటీ కూడా అసలు దేని గురించి వచ్చినాం, ఏమేమో తీసుకుంటున్నాం. మనం యాక్చువల్గా వచ్చింది డ్రిప్ పైప్ల కోసం. డ్రిప్ పైపులు ఇడిసపెట్టినాం. ఇక వేరే ఏమేమో తీసుకుంటున్నాం. ఇక అన్నీ పనికొచ్చేది, ఏది ఖరాబ్ అయ్యేది కాదు. కానీ సో వీటితో టెన్షన్ ఉండదు. కుకింగ్ వీడియోలు అంటే కుకింగ్ వీడియో అనగానే కదా ఒక్కొక్కరికి ఒకటి చింపేయాలి వారి అంతే, మొత్తం అంతా పట్టుకోవద్దు కదా. సో ఇప్పుడు వచ్చేసి మన బర్త్డే బాయ్ కోసం ఈ కేక్ అయితే తీసుకున్నాం. ఇది కనబడకుండా తీసుకోవాలి. ఎటన్నా బయటికి పోయిన తర్వాత దీనికి ఓపిస్తాం. ఇక 99 బర్త్డే అన్నట్టు. 99 అన్న. హ్యాపీ బర్త్డే అజయ్, 99th బర్త్డే. 99 అని రాయన్న మధ్య 99 అజయ్ అని రాయి. దేనికి? బర్త్డే 99వ జన్మదిన. 19 అన్నాడు. ఏం కాదు. సో మొత్తానికి పెద్ద కేక్ కూడా తీసుకున్నాం, అని కనబడకుండా తీసుకోవతాం. ఇది చిన్న కేక్ ఏది ఉందో దాన్ని ఫస్ట్ కట్ చేపిద్దాం. రేపు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, మనకి సర్ప్రైజ్ ఇద్దాం. ధర వానికి ఆ కేక్ చూసిన తర్వాత సర్ప్రైజ్, నేను ఓపెన్ చేసిన తర్వాత సర్ప్రైజ్. 99 ఉందన్నా దానికంటే ముందు తేజవాడు షాక్ అవుతాడు. సో మొత్తానికి అయితే వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం కేక్ తీసుకొని. సో ఇప్పుడైతే బర్త్డే సందర్భంగా నేను ఒక మొక్కను అయితే ఇస్తున్నాం. అరే తేజ తీసుకొని మళ్ళీ వర్క్షాప్లో పెట్టరు అంటే తీసుకోపోయింది. అరే ఇక మళ్ళీ సరే ఫోటో మళ్ళీ లోపల. సో ఇది ఫస్ట్ ఇంత ముందుకు ఆశపడకు. ఫస్ట్ నా అయిన రోజు కేక్ వచ్చినాం. మధ్యలో ఎవరో మిస్ అయిందంటే శేఖర్ కానీ టైసన్ కానీ మిస్ అయింది. వాళ్ళిద్దరు ఒకటేసారి సెలబ్రేట్ చేద్దామని ఆగిన, లేకపోతే టైసన్ కానీ ఈ రోజు కూడా తీసుకొద్దు ఉంటుంది. శేఖర్ గారు ఉన్న రోజు వాళ్ళిద్దరు కలిపి తీసుకొస్తాం ఒకటేసారి. ఇంకేదా వీడు విన్నాళ్ళు అంటాడు, ముగ్గురు కలిపి ఒకటేసారి అట. అదే వాళ్ళిద్దరు కలిపి ఒకటేసారి తీసుకొస్తాం, ఒకటేసారి అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది అది. సో ఇప్పుడు వీడు వచ్చిండు కాబట్టి వీనికి బాగా కనెక్ట్ అయ్యారు మనల్లో. టీంలా తీసుకోమంటారు, టీంలోకి ఏం తీసుకోం. విని ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, కాలేజీ పోతాడు. కాలేజీ రోజులే మన దగ్గర ఉంటాడు. స్టడీ ఫస్ట్, డిగ్రీ అయిపోయిన తర్వాత తీసుకుంటా. ఎంత తేజ ఇక్కడ ఉంగరాలు అగ్గిపెట్టరా గుడ్లు గుడ్లు కలిగిన గుడ్డు కొడతారా? అరే నా బర్త్డే రోజు కొడతారా? అరే కళ్ళు తెరవగా నువ్వు ఊదురా. అంటు పెట్టనా రెడీ రైట్. కడి దేంతో కడియాలి? వెనకాల కడియాలి. పట్టుకర్రీ ఇద్దరు పట్టుకరా. బాగా కట్ అవుతుంది కొంచెం కడి. ఫస్ట్ అని పెడదాం. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఇలాంటి కేకులు ఇంకెన్నో పోయాలని అది తినబెట్టారు మీరు.
అట్లే మలుపుకొని రా, అట్లే మలుపుకొని రా. కేక్ కేక్ అయిపోతా. నువ్వు ఉమ్మడి కంపరా పెట్టరా మీరు మంచి రారా పెట్టవారా పెట్టరా పెట్టరా చిన్న తమ్ముడు పెడుతుండు ఇప్పుడు దారా తినేగా కేకు పెట్టరా ఇరవై పెట్టరా మొత్తం పెట్టు మొత్తం పెట్టు. సో మొత్తానికి మా అజ్జి గారి బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అరే ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే హ్యాపీయా సరిపోయిందారా కేక్? అరే టైసన్ గారి చక్రానికి ఇదే కోపిద్దాం. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఫన్. ఇప్పుడు ఒరిజినల్ కేక్ అయితే రాబోతుంది. ఆ కేక్ తీసుకురాం. ఇంకో చిన్న కేక్ ఉంది తీరా కేకేనా అది పెట్టేలా చిన్న పెట్టుకొచ్చాడు అన్న ఇంకా. అరే తీరా మొత్తం తీసిరా మొత్తం అరే పేరు నెక్స్ట్ బర్త్డేకి సెంచరీ కొడతాడు. 99వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వన్స్ అగైన్ చలో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చాలా బాగా ఈరోజు అయితే ఒక చిన్న వీడియో కోసం అంటే ఇంకొక చిన్న ప్రాజెక్ట్ కోసం ఈ విండ్ మిల్ని అయితే ఇప్పాల్సి వస్తుంది. అసలు నాకు దీన్ని ఇప్పాలన్న ఆలోచన లేకుండే, ఇప్పొద్దని అనుకున్నా, అదే విధంగా ఉంచామనుకున్నా కానీ సో ఇప్పుడు కంపల్సరీగా కట్టెలు అయితే కావాలి. నెక్స్ట్ టైం ఫర్దర్గా మీరు బ్యాటరీ పెట్టండి అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేశారు. అంతేకాకుండా మనకు జనరేట్ అయ్యే పవర్ని 240 volts కూడా దాన్ని అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి కూడా స్టెప్ అప్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేశారు. సో నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఇలా కాకుండా ప్రాపర్గా ఐరన్ ఫ్రేములతో అయితే రెడీ చేస్తాం. అంతేకాకుండా టైసన్ గారికి ఇలా ఫ్యాన్ చూసినాం చూడు, ఆల్రెడీ ఒక ఫ్యాన్ చూసి పెట్టినాం. ఆ ఫ్యాన్ తీసుకొస్తాం, దానికి ప్రాపర్గా డైనమో అతుకుతాం. ఇంత ముందుకి ఇది గాలి వచ్చినప్పుడు బాగా ఊగుతుంది, కొద్దిగా ఆగమానం చేస్తుంది కదా. సో అలా కూడా ఇక పైనుంచి ఉండదు, దాన్ని ప్రాపర్గా తీసుకొని ప్రాపర్గా చేద్దాం. చాలామంది ఏం చెప్పారంటే వాటర్ పంప్ కూడా రెడీ చేయమని చెప్పారు. అంటే ఇక్కడ నుంచి జనరేట్ అయ్యే దాంతో ఎక్కడన్నా గుంతలో కావచ్చు, ఏదైనా డ్రమ్లో కావచ్చు, ఏదైనా వాటర్ ఉంటాయి కదా, దాన్ని పైకి పంప్ చేసేటట్టు కూడా ట్రై చేయండి అని చెప్పారు. అది కూడా చేయడానికి ట్రై చేద్దాం. పన్నీర్ పోయిందిరా వెరైటీగా. పన్ను పోయింది, అతుకు కూడా పోయింది. మరి టైసన్ గారు కొడతారు తీ అటు కొట్టినాక వెళ్తుందా కొన కొనలు కానీ ఈరుతుందా ఏం చేసిందట దీంట్లో లోపలికి కిందికి కొట్టిందట. అది లోపలికి పోయింది. ఇప్పుడు నువ్వు కొట్టంగా లోపల బెండి దాన్ని కొట్టి బెండి మరి అటు వచ్చి బెండి చేసినా బెండి చేసినాక వచ్చింది కొంచెం చక్కగా ఉండే కొంచెం వంకరతోటి ప్రతులేదు.
సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.